రైతు భూమికి చట్టబద్దమైన రక్షణ, స్పష్టమైన హక్కులు కల్పించడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భూభారతి చట్టం రైతు దరఖాస్తు చేసిన వెంటనే పాస్బుక్ అదేవిధంగా వ్యవస్థను పారదర్శకంగా వేగవంతంగా రూపొందించామన్నారు. రైతు ఒక్కసారి దరఖాస్తు చేస్తే తిరిగి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సేవలు అందేలా చూడాలని స్పష్టం చేశారు. రెవెన్యూ గ్రామాలు తీసుకొని ఈ 70 రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన ప్రతి అంకులాన్ని సర్వే చేసి ఈ సర్వే ద్వారా పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో వారికి పాస్బుక్లు ఇస్తూ పొజిషన్ లో లేని వారి పాస్బుక్ని క్యాన్సిల్ చేసే చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. ఒక సర్వే నెంబర్ లో ప్రభుత్వ అవసరాల కోసం ఎక్విజిషన్ 5 గుంటలో 10 గుంటలో చేస్తే ఆ సర్వే నెంబర్ మొత్తం ధరణిలో ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉంది. అదే కంటిన్యూ వచ్చింది. ఇంకా అటువంటి కూడా పట్టా భూముల్ని ప్రొవిడెంట్ లిస్ట్ నుంచి కూడా డిలీట్ చేసేది ఆల్రెడీ ఆల్మోస్ట్ క్లియర్ చేశాం. అది కూడా 3 డిజిట్స్ లో సైజబుల్ గా ఉన్నాయి. ఇలా ప్రమాణం 4200 రెవెన్యూ సంబంధించిన దాంట్లో న్యాయమైన ప్రాథమికంగా ఉన్న ఇన్ఫర్మేషన్ నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి 2200 2300 అప్లికేషన్లు క్లియర్ కాబోతున్నాయి. ఈ 14 క్లస్టర్ లో సుమారు 24,900 పైచలకు అర్జీలు రావడం జరిగింది. ఈ అర్జీల్లో ప్రధాన అంశం 11,000 అప్లికేషన్లు ఇందిరమ్మ ఇళ్లు కావాలని